స్థితప్రజ్ఞత లేక పట్టించుకొనితనమా? ఈ రెంటికి తేడా చాలా స్వల్పంగా కనపడుతుంది. అంటే ఎటువంటి భావోద్వేగాలు లేకుండా ఆ భావోద్వేగాల్ని బయటికి భావోద్రేకాలుగా ప్రదర్శించకుండా ఉన్న వాళ్ళని స్థితప్రజ్ఞులు అంటారు. అంటే సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా, ఏమొచ్చినా బయటికి కనపడకుండా లోపలే దాచుకోగలిగే వాళ్ళని స్థితప్రజ్ఞత కలిగిన వాళ్ళు అని అంటాం. పట్టించుకునే వాళ్ళు కూడా ఇట్లే ఉంటారు చూడడానికి. కానీ ఆ రెంటికి ఉన్న సున్నితమైన తేడాని చాలాసార్లు గుర్తించలేం. ఓ డాక్టర్ దగ్గరికి ఒక రోగి వచ్చాడు. పొట్ట లోపల చీమ చేరింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలా. బంధువులందరూ ఒకరికొకరు కబురు పెట్టుకున్నారు. చాలామంది వచ్చి కూర్చున్నారు. ఆపరేషన్ ఫలితం ఎట్లా ఉంటుందో బంధువులకు టెన్షను. డాక్టర్ కూడా ముందు జాగ్రత్త కోసము పొట్టంతా చీమ పట్టింది. ఆపరేషన్ అయిపోయి 48 గంటలు గడిచేదాకా ఏమవుతుందో చెప్పలేను నేను, 50-50 అనే భాష వాడతాడు. బంధువులందరికీ టెన్షను. రోగిని థియేటర్లో పట్టుకెళ్తారు. డాక్టరు రోగి బంధువుల్లాగానే టెన్షన్ కానీ పడితే అతను ఆపరేషన్ చేయగలడా? ఒకసారి బల్ల మీద ఎక్కిన తర్వాత మత్తి ఇచ్చే డాక్టర్కి కానీ ఆపరేషన్ చేసే డాక్టర్కి కానీ అతను రోగి అంతే. లోపల చీమ ఉంది, ఆపరేషన్ చేయాలా, చీమ తీయాలా, అతను ఫైనల్గా బతుకుతాడా చచ్చిపోతాడా అనేది రోగి బంధువులకు పెట్టినంతగా పట్టదు. అలా పట్టితే అతను ఆపరేషన్ చేయలేడు. అందుకనే డాక్టర్ గారి బంధువులకు ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే తాను చేయడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వేరే డాక్టర్తో చేయిస్తారు. ఇది చాలా మామూలుగా జరుగుతున్న విషయమే. చిన్న ఆపరేషన్ అయ్యి ఉండి ఖచ్చితంగా బాగే పరిస్థితి అయితే చేస్తాడేమో, కానీ అది సీరియస్ ఆపరేషన్ అయి ప్రాణానికి అపాయం జరుగుతుంది అనే పరిస్థితి ఉంటే వీలైనంత వరకు చేయకుండా తప్పించుకుంటారు. దీన్ని ఏమంటారు? పట్టించుకోనితనమా, స్థితప్రజ్ఞత? ఇలాంటి స్థితప్రజ్ఞతకి భారతంలో శ్రీకృష్ణుడు పెద్ద పేరుగాంచిన వాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి తిరిగి రాలేక హత్యకు గురైతే అర్జునుడు బోరుమని ఏడుస్తున్నాడు, కొడుకు చచ్చిపోయాడని. శ్రీకృష్ణుడు దగ్గరకు వచ్చి కూర్చొని భుజం మీద చేయేసి, అసలు యుద్ధంలో దిగితేనే ఎవడు దత్తులు ఎవడు బతుకుతారో తెలియదు. అటుపక్క 11 అక్షోహిణులు, ఇటుపక్క 7 అక్షోహిణులు మోహరించి చంపుకోవడానికి మీరు బయలుదేరిన తర్వాతనే స్వస్థమనే దానికి సిద్ధపడాలి కదా. ఇప్పుడు అభిమన్యుడు మరణించడం ఏడుస్తున్నావు నువ్వు. వీడు ఇదివరకు రాక్షసుడు, అవికాసురుడు అతని పేరు, కాబట్టి రాక్షసుడు మరణించాల్సిందే కదా అని ఒక కథ తయారు చేసి అర్జునుడికి చెప్పి ఊరడించడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం మీద ఎవరు చచ్చినా ఎవరు బతికినా ఏమాత్రం పట్టించుకోకుండా కామ్గా, కూల్గా, పాయిజ్గా ఉండేవాడు భారతం మొత్తంలో ఒక్కడే. ఆయన పేరు శ్రీకృష్ణుడు. దీన్ని స్థితప్రజ్ఞత అని మెచ్చుకుంటున్నారు చాలామంది. అవునేమో, మనమైతే చెప్పలేం. పట్టించుకోనితనమా స్థితప్రజ్ఞత? స్థితప్రజ్ఞతని స్టెబిలిటీ అంటాం, పాయిజ్గా ఉంటామంటాం. పట్టించుకోనితనాన్ని క్యాలెస్నెస్ అంటాం. పేర్లు వ్యతిరేకమైన పేర్లే, కానీ మనవాడైతే స్థితప్రజ్ఞుడు అని పిలుస్తాం. అతను వేరే వాళ్ళ మనిషి అయితే క్యాలెస్నెస్, పట్టించుకోనని చెప్పని అంటాం. మామూలే కదా. మనవాడైతే కార్యకర్త, ఎదుటి పార్టీ వాడైతే గూండా. అదే స్టైల్ ఇక్కడ కూడా పనిచేస్తామని అనిపిస్తుంది. ఇలాగే ఒక లాయర్ తన క్లయింటు గెలిచినా ఓడినా ఒకే రకంగా ఉంటాడు. క్లయింట్ పట్టించుకున్నట్టుగా లాయర్ పట్టించుకుంటే వాదించలేడు. ఒక ఇంజనీరు బిల్డింగ్ కట్టేతను, రోడ్డు వేసేతను, ప్రాజెక్టు కట్టేతను, దానివల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగి కొన్ని డజన్ల మంది మరణించినా మామూలుగా ఉంటాడు. అయ్యో చనిపోయినరే ఆయన ఫీల్ అయితే ఇంకో బిల్డింగ్ అతను కట్టలేడు. సరిగ్గా ఇలాగే రాజకీయ నాయకులు కూడా తమ చేతల వలన, తమ చర్యల వలన ఎంతమంది మరణించినా స్టేబుల్గానే ఉంటారు. మరి గుజరాత్
2002లో మారణకాండ జరిగితే 2000 మంది చనిపోయినారు. ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు, కొంతమంది హిందువులు కూడా ఉన్నారు. అయ్యో ఇంతమంది చనిపోయినారే మన నిర్ణయాలతో అని కానీ భావిస్తే ఆయన పరిపాలన ఏం చేస్తాడు? అలాగే పెహల్గాంలో 26 మందిని ముస్లిం టెర్రరిస్టులు చంపారు. కాశ్మీర్ అంతా పోలీసులు సైన్యం ఉన్న చోట పెహల్గాంలో ఒక పోలీసుడు ఎందుకు లేడని విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు. ఆ విమర్శను మనసుకు పట్టించుకుంటే మరి ఈ దేశాన్ని పరిపాలించగలరా? అలాగే ఒక యాక్సిడెంట్ అవుతుంది రైలుకి, 1 డజన్ మంది 2 డజన్లు చనిపోతారు. యాక్సిడెంట్ అయిన దానికి నైతిక బాధ్యత వహించి ఆనాడంటే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశాడు. ఇప్పుడు ఈ రాజీనామా చేసే ఆలోచనలు ఏ మంత్రి చేయరు. అట్లుగానే ఫీల్ అయ్యి మనసుకు పట్టించుకుంటే మంత్రి పదవులు ఏమైనా నడుపుతారు? అలాగే ఆలూరి యుగంధర్ అని ఒకతను అమరావతి రాజధానిలో మొదటి విడత భూసేకరణ చేసినప్పుడు 25 ఎకరాలు ఇచ్చాడు ఆయన ప్రభుత్వానికి. రిటర్నబుల్ ప్లాట్స్ రావాలిగా, అవి దాదాపు 25 ఎకరాలుగాను 30,000 చదరపు గజాలు ఇస్తామని ప్రభుత్వం ప్రామిస్ చేసింది. అందులో కొంత ఇచ్చింది. రిజిస్టర్ చేసిన దాంట్లో వేరే వాళ్ళు భూమి రిజిస్టర్ చేశారు, ప్రభుత్వం దాని దగ్గర ఉన్న భూమిని చేయకుండా. అది ఇట్లా చేసినారు ఏందా సరిదిద్దండి. నా 5 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలించినప్పుడు తిరిగాడు. ఇంకా ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక అమరావతిని ఎటు పట్టించుకోలే, అక్కడ తిరిగాడు. ఇప్పుడు సంవత్సరన్నరైంది మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పటికీ తిరుగుతున్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన 30,000 చదరపు గజాల్లో 15,000 ఇచ్చినారు. 15,000 కోసం తిరుగుతూనే ఉన్నాడు. మరి దీన్నంతా మనసుకు పట్టించుకుంటే ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ మనసుకు పట్టించుకుంటే బతకగలరా? అందుకనే కదా తమ ఆరోగ్యం కోసం ఇవేవి మనసుకు పట్టించుకోకుండా ఆ పట్టించుకునే పని ఏదో ఆలూరి యుగంధర్ అనే అతనే పట్టించుకుంటాడు. టెన్షన్ పడితే అతనే పడతాడు. అతనికి కూడా 8 ఏళ్ళ కాలంలో విసుగు పుట్టింది. బుల్డోజర్ తెచ్చి సీడ్ యాక్సెస్ రోడ్డు దున్నిపారేస్తానంటున్నాడు. ఇంకేమి చేస్తారు పైన పాపం. అట్లా స్థితప్రజ్ఞత చూపించగలిగే స్థాయిలో పరిపాలించేటోళ్ళు ఉండాలా, ఉండకపోతే వాళ్ళు పరిపాలించలేరు అనేది జనవాక్యం.